भगवान समझो स्वामी दादी का ध्यान करना पड़ रहा है। नहीं मतलब अरे लौड़े तूने पैसा मांगा 700 रुपए देगा, पूछा उसको, पूछेगा नहीं पूछा। ఈ వీడియో చూశారు కదా. ముంబై కామాటిపుర ప్రాంతంలో ఉండే ఈ ముస్లిం డాక్టర్ తన దగ్గరకు వచ్చే మార్వాడి పురుషులకు వందెత్యం అంటే పురుషత్వం పోయేలా ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ భార్యల్ని ముస్లింలు వశం చేసేలా చేస్తుండడం గుర్తించి ఇక్కడ మార్వాడీస్ అందరూ కలిసి అతన్ని నిలదీశారు. ప్రతి ముస్లిం కాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి 50% ముస్లింలు తన వృత్తిని అధికారాన్ని హిందూ నాశనం కోసమే ఉపయోగిస్తున్నారు. ముస్లింలందరూ ఇలా ఉండకపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఉన్న ఆ సగం మంది మాత్రం ఇలాంటి పనులకి అంటే హిందూ మతాన్ని హిందువుల్ని నాశనం చేయడానికే వాళ్ళ యొక్క వృత్తిని ఉపయోగిస్తున్నారనేది వాస్తవం. ఒక 10,000 మంది హిందువులు నాశనం అయిపోయినా ఒక్క హిందువు కూడా స్పందించడు. బట్ ఒక్క ముస్లింకి ఏదైనా జరిగితే వీళ్ళందరూ వచ్చేసి 10,000 మంది హిందువులనైనా సరే హింసించగలరు, కొట్టగలరు, చంపగలరు. ఎందుకంటే ఈ భారతదేశంలో స్వతంత్రం అనే పేరుతో కేవలం 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులు అనేవాడిని ఒక్కడిని కూడా ఉంచకుండా చంపేస్తాం అని స్వయంగా ఒక ఎంపీనే అంటే ఏమీ చెయ్యలేక ఏమీ చెయ్యకుండా స్వేచ్ఛగా వదిలేసినటువంటి మహాభారతదేశం ఇది. సెక్యులర్ అనే పదంతో హిందువుల్ని చంపుతూ మైనారిటీలుగా వాళ్ళు ప్రతి దగ్గర బానే ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది మనమే. ఇంత రిస్క్ చేసుకుని మేము మీకు చేస్తున్నది, ఈ అవేర్నెస్ తెస్తున్నది మనలో మార్పు రావాలని.